ఆయన పేరు చెప్తారు, కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6 సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తున్నారు. ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నా, ఒకసారి మన సూపర్ 6 సూపర్ 7 వాళ్ళు అసలు సూపర్ 6 సూపర్ 7గా వాళ్ళు చూపించింది పెట్టుమా, ఇంతకుముందు చూపించినావు చూడు. ఇది ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు 9/5/2024 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ 7 ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. ఒకసారి ఇది చూడండి. ఒకసారి నేను అడుగుతాను, ఇది ఇట్టనే పెట్టు, నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 72,000. 2 ఏళ్ళకి కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించాను. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఎదుగుమ్మ చంద్రబాబు నాయుడు సంతకం అని అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించడం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. పోనీ రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద, ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. పోనీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు. నెలకు 4,000 చొప్పున, ఏడాదికి 48,000, 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడా అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000, ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు, తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి